సోడు సగ్గు ఉంది కదండి మా నాన్న ఈ సీఎం సీట్లో కూర్చుంటే ఎప్పటి నుంచి 10 సంవత్సరాలు అల్లిపెరగకుండా పోరాడాడు. ఇప్పుడు చూసారు సీఎం సీట్లో కూర్చున్నాడు. ఎంత శాస్త్రబద్ధంగా చూసారండి. చక్కగా వేద పండితులు అందరూ చల్లగా ఉండాలని దీవిస్తారు. మన రాష్ట్రం చల్లగా ఉండాలి, ఆయన కూడా చల్లగా ఉండాలి. ఆయన 10 మందికి మంచి చేసే మనస్తత్వాలు ఎప్పుడు చల్లగా ఉంటాయి. కాబట్టి ఆయన మంచి మంచి అది కూడా పేదోడికి పట్టడాన్ని పెట్టే శాఖలు కూడా ఎంచుకోండి. ఆ శాఖలు మంచి న్యాయం చేసి పేదోడి కడుపు నిండా కూడు నీరు ఉండాలి. నీటిపారుదల శాఖ ఆయన తీసుకున్నాడు. గ్రామీణ పల్లెటూరులో ఎలా కష్టపడుతుంది, మా ఊర్లోనే ఎంత కష్టపడుతుంది మాకు తెలుసండి. పాపం ఆ ఏట్లోకి వెళ్ళి ఆ వేసవకాలం వచ్చిందంటే సెలవుల నీటిలోనే ఎలా తీస్తారు. ఆ గ్రామీణ నీటిపారుదల శాఖ తీసుకొని గ్రామ ప్రాంతాల్లోనే అందరికీ నీళ్ళు పోసి చక్కగా కడుపుకి అన్నం లేకపోయినా నీరు కూడా లేకుండా ప్రాంతాల్లోని ప్రజలు ఎలా బతుకుతుంటారు చూడండి. మనం ట్రైబల్స్ ఏరియాలు కూడా మన అరకు అవన్నీ ఏరియాలు మనకు తెలుసండి. మనం అక్కడ చూసాము ఎలా ఎంత కష్టపడతారో. మంచి శాఖ ఇచ్చారు కాబట్టి మనందరికీ మంచి చేయాలని, ప్రజలందరూ చల్లగా ఉండాలని, ఆ శాఖలో ఆయనకు మంచి న్యాయం చేయాలని మనం అందరం మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుందాం.